అదిగో అదిగో నటనము అది మేమైనా మటంచు ఆశపు కూతల్ ఎదురేమి లేక బల్కుచు మదగజముల వలెను తిరిగే మందాకులకును వెలియుట కల్లా నిజబోధ వెలియుట కల్లా నిజబోధ అడరాక బెదరాక కదలాకయున్నట్టే అడరాక బెదరాక కదలాకయున్నట్టే పరిపూర్ణ మరాయాత పలువాలై విరిగేటి మందాకులకు వెలియుట కల్లా నిజబోధ వెలియుట కల్లా నిజబోధ. ఎంత బాగా అదిగో నచలము ఎనుతును అదిగో అచలము ఎనుతును అదిగో నచలము ఎనుతును అది నేమైనా మాట ఆశపు కూతల్. పెద్దలకి ఎవరికి ఆశపు కూతలు అంటే ఎవరైతే భావాతీతమైనటువంటి పరిపూర్ణ పదపేలు గురుకృప వల్ల సూచన అయినటువంటి వారి ముందు మాట్లాడుతుంటే వాళ్ళు నవ్వుకొని నవ్వుకుంటారంట. అది మేమైనామని. అదిగో అదిగో అచలము అంటే ఎరుక అచలాన్ని చూడగలుగుతుందా? ఎరుక అచలాన్ని చూడగలుగుతుందా? ఇంతటి దాంతటిది ఎరుకనే గాని ఇంతటంతటిది ఎరుక. అంతటా గల అచలం ఒక్కటే గాని అంతటా ఉన్నటువంటిది బయలు లోపల ఈ ఎరుక దాన్ని ఎట్లా గుర్తిరుగుతుంది? గుర్తిరగలేదు. అదిగో అదిగో నచలము అదిమేమైనా మతంచు. మామూలుగా మనం ఒక ప్రక్రియ ఉంది. దైవము ఎలా ఉన్నాడు అంటే పాలలో వెన్న ఉన్నట్టు కానీ ఒక రకంగా ఆత్మ పద్ధతి చెప్పుకొస్తే అంటే రూపాంతరం చెంది పాలు అంటే పాలు చెడి పెరుగై పెరుగును తిరిగితే మధ్యలో నుండి వెన్న వచ్చి వెన్న కరిగిస్తే నెయ్యి అయిన తర్వాత ఆ నెయ్యి తిరిగి మళ్ళా పాలలో కలుస్తుందా? కలుస్తుందా? మరి అది మేమైనా మటన్స్ ఆశ చెప్పుకోతలే కదా ఇవి. అది మేమైనామంటే అది నీవెట్లయితే అది కావడానికి అవకాశం లేదు. అది సగం తెలిసి సగం తెలియని వారే అది మాకు తెలుసు, మాకు సూచన అయింది, మేము పరిపూర్ణమైనాం, మాకు అదంటే తెలుసు అని మాట్లాడుతూ ఉంటాం. ఏనాడు కూడా ఈ పరిపూర్ణ దర్శనమైనటువంటి వాడు మాట్లాడాడు, తానే లేకుండా పోతాడు. మాట్లాడేది ఏముంటుంది? ఆశపు కూతలు ఎదురేమి లేక బల్కుచు మదగజముల తిరిగి మందాత్మలకును మదపుట ఏనుగులు ఎదురేమి లేక. ఈ మదపుట ఏనుగు ఈ మదపుట ఏనుగు ఉంది అంటే ఇంకా అది లెక్క చేయదు, ఎట్లా పోతూనే ఉంటుంది. మదపుట ఏనుగు ఈ మదపుట ఏనుగు అంటే ఎక్కడ తీసుకున్నారంటే పెద్దలు చీమ అనగా భక్తి లక్షణాలతో ఉన్నటువంటి చీమకు దివ్య జ్ఞానం, కోడికి కాల జ్ఞానం ఉంటుంది. పగిడి కంటెకు భవిష్యత్తు వర్తమాన కాలం తెలుసునంట. మనిషికి కుక్కకు బ్రహ్మజ్ఞానం, మనిషికి మహాజ్ఞానము గొప్పది ఉంటుంది. అంత చక్కగా
అంటే ఇక్కడ చీమ చిన్నతనమున అత్తుకొని చక్కెర బుక్కి, పెత్తనమున ఇలా ఏనుగు చెత్తను తినవలసి వచ్చి అంటాడు. కాబట్టి ఈ ఏనుగు అనగా ఏమిటి అంటే ఇక్కడ ఆత్మనిశ్చయ జ్ఞానం కలిగినటువంటి అంటే ప్రజ్ఞాన బ్రహ్మము, అహం బ్రహ్మాస్మి, తత్వమసి బ్రహ్మము, అయమాత్మ బ్రహ్మము అనేదాన్ని ఏదైతే వేదరీతిగా విచారించి ఆ స్థితికి వస్తాడో అతను ఇంకా అంత ఆత్మనే బ్రహ్మము, నేనే బ్రహ్మము, నేనే బ్రహ్మము అనే అహంకారంతో ఉంటాడు. ఇంకా ఎదురేమీ లేకపోతాడు, నాకు ఎదురే లేదు. అంటే ఏనుగు అంకుశమును చూస్తే జడుస్తుంది. ఏనుగు అంకుశానికి ఏ విధంగా భయపడుతుందో ఈ ఎరుక అనే ఏనుగు ఈ అచలబోధ అంకుశం లాంటిది కదా. ఎదురేమి లేక బలపచ్చు మదగజముల వల్ల తిరిగిటి మందాత్మలకు, శుద్ధాత్మలు కాదు మందాత్మలు. అంటే శరీరంతో కూడుకున్న ఆత్మనే బ్రహ్మమని, ఇదే శాశ్వతమని, ఇదే పరమసుఖమని, ఇదే బయలని, ఇదే అచలమని, ఇందులోనే యోగ సాధన అనుసరించి అందులో జ్యోతిని, పరంజ్యోతిని, కోటి పరవటి చూసి ఇదే అచలం పరిపూర్ణం అని చెప్పి తిరిగి తేనెల పడ్డ ఈగవని బయటికి తేలుకోలేడు. మందాత్ములకు తెలియట కళ్ళ అంటే అబద్ధము, ఇటువంటి వారికి తెలియదు. నిజబోధ మరగదు, నిజబోధ మరుగు అర్థం కాదు, అది గురుమరుగై ఉన్నది. నిజబోధ గురుమరుగై ఉన్నది, అది గురు సేవ చేసినటువంటి వారికే అది తెలుస్తుంది. అదరాక బెదరాక కదలాక ఉన్నట్టు పరిపూర్ణ మరయక, అదరక బెదరక ఎప్పటి కూడా పరిపూర్ణము అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరిపూర్ణ మరయక పలువలై తిరిగేటి, పలువలు అంటే అజ్ఞానులు, అవివేకులు, అజ్ఞానందకారంలో ఉండి అంటే గుడ్డివాడు సూర్యుడిని చూడలేనట్టుగా, పుట్టందుడు సూర్యుడే లేడని చెప్పేస్తున్నాడు. పుట్టతోనే అందవాడు సూర్యుడు లేడని మాట్లాడుతూ ఉంటాడు. అంటే తనకు సూర్యుడు కనబడంత మాత్రమున సూర్యుడు లేకుండా పోతాడా? అంటే తనకు దేవుని యొక్క భావం అర్థం కాక దేవుడే లేదంటే సరిపోయాను, అది కాదు. ఈ అందుకొరకు పలువలై తిరిగేటి, పలువలు అంటే అజ్ఞానులు, ఆ విధంగా మందాత్మలకు తెలియట కళ్ళ నిజబోధ మరుగు. ఈ అజ్ఞాన అవివేకము చేత ఉన్నటువంటి వాళ్ళు ఈ బోధ అందుకోలేరు, తెలుసుకోలేరని ఆయన గారు చెప్పినారు. జై శ్రీ సద్గుణాథ బ్రహ్మరాజు, జై.